నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు జనరల్‌గా ఏ సిట్యుయేషన్ వచ్చినా, ఏం జరిగినా మన కర్మానుసారం జరుగుతుంది. మన కర్మ ఇంతే అని అనుకుంటూ ఉంటారు గురుగారు. ఎగ్జాక్ట్లీ. మరి అసలు నిజంగా ఆ కర్మ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రభావితం అవుతాయా మనుషులపై? అలాగే వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? 100% నమ్మేది ఏదైనా ఉంది అంటే అది కర్మ సిద్ధాంతమే. మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే అసలు జాతకం ఎందుకు చూపించుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు అనే భావన అంటే ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం నేర్చుకోవాలి. కొన్ని ఏమో షార్ట్ టర్మ్ కర్మస్ ఉంటాయి. కర్మస్ అంటే అలాగా నువ్వు చేసిన వెంటనే రియాక్షన్ దొరుకుతుంది. కొన్నిటి లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే ఎలా అంటే కొంతమంది అంటుంటారు అదేమిటండి మరి పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో ఎందుకు అనుభవించాలి, అప్పుడే అనుభవించవచ్చు కదా అంటారు. ఇప్పుడు ఎలా అంటే అమ్మా విషయం చెప్తా చూడండి. ఇప్పుడు ఒక క్యాండిల్ వెలుగుతుంది, అందులో వేలు పెట్టాము, ఏమవుతుంది? కాలుతుంది కదా, రైట్. ఇప్పుడు మీరు సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది చూసారా, మన యాడ్స్లో కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక ఆరోగ్యంగా అసలు ఎటువంటి ఇబ్బంది లేని వ్యక్తిని తెచ్చి ఆ సిగరెట్ పెట్టెలోంచి ఒక సిగరెట్ తీసుకొని తాగమని చెప్పి వెంటనే టెస్ట్ చేస్తే ఆయనకి ఏమైనా బయటపడుతుందా? ఏం పడదు. మరి ఇప్పుడు వాళ్ళు రాస్తుంది అబద్ధం అంటారా? నిజమే. మరి అబద్ధం అయిందిగా అక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే దీర్ఘకాలంలో అది ప్రభావితం అవుతుంది. అంటే దీర్ఘకాలం ఎందుకు వెంటనే చూపించాలిగా? అంటే కొన్ని అలా చూపించావు కదా గురుగారు. కొన్ని దీర్ఘకాలంలో చూపిస్తాయి, వెంటనే రిజల్ట్ చూపించదు. అలాగే ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతుందో, మనిషి అంటే మనం శరీరం కాదు, ఆత్మస్వరూపం మనది అసలు యాక్చువల్గా. ఆ ఆత్మ రకరకాల జన్మలు ఎత్తుతున్నందుకు ఇక్కడ చేసింది నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాడు. కొన్నిసార్లు ఆ వ్యక్తి ఆఖరి జన్మ అనుకోండి, ఇక్కడే అనుభవిస్తాడు. ఈ జన్మలోనే చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తాడు. అంత మాత్రం చేత స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వీడు తప్పు రాశాడు, గవర్నమెంట్ తప్పు రాస్తుంది, వీళ్ళంతా మోసం చేస్తున్నారంటే ఎట్లా? తప్పైంది. అది నిజం. కాకపోతే ఒక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో చైన్ స్మోకర్ లాగా విపరీతంగా తాగ్గా వాళ్ళ లంగ్స్ పాడైపోవడమో, వాడిది బాడీ పార్ట్లు ఇంకోటితో పాడైపోవడమో స్పష్టంగా కనబడుతుంది. అండ్ మరి ఎందుకంటే మరి వెంటనే అవ్వాలి కదా, వెంటనే ఇతరుగా నమ్ముతామంటే అది ఎట్లా అవుతుంది? దానికి ఒక టైం ఉంటుంది. అంటే దాని పరిపక్వత రావాలి. నువ్వు అనుభవించడానికి వెంటనే రిజల్ట్ రావాలని రూల్ లేదు, దాన్ని అనుభవించడానికి ఒక టైం రావాలి కదా. కరెక్టే గురుగారు. అలాగే కొన్ని అనుభవించడానికి కొన్ని వందల జన్మల క్రితం మీద మనం అనుభవిస్తుంటాం ఒక్కోసారి. ఆ టైం రావాలి. కరెక్టే గురుగారు. విత్తనం పెట్టినంటే చెట్టు రావాలంటే చెట్టు రాదు, ఫలాలు రావు, ఆకులు రావు, కొమ్మలు రావు. కరెక్టే గురుగారు. అసలు వస్తుందా లేదని మాటి తవ్వి చూస్తే ఆ విత్తనం కూడా ఎదగదు. కరెక్టే గురుగారు. ఓకే, కాబట్టి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి మనకి శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన ఒక వృత్తాంతం ఉంటుంది. ఏమిటది అంటే, కృష్ణుడికి, శ్రీకృష్ణ పరమాత్మకి ఒక పుత్రుడు ఉంటాడు. ఆయన సేమ్ కృష్ణుడిలాగే ఉంటాడు, ఇంకా పోలికలు అన్నీ. మనం అసలు ఇద్దరు గనక కిరీటాలు నెమలిపించము, ఫ్లూట్లో పెట్టుకుని నిలబడితే అసలు ఎవరు కృష్ణ పరమాత్మ ఎవరు పుత్రుడో అర్థం కాదు. అంత యాజ్ ఇట్ ఈస్ డిట్ ట్విన్స్ లా ఉంటారు. ఆయన ఏంటంటే సేమ్ రూపం వచ్చింది కదా అని అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడు. కృష్ణుడిలా తయారవడం, గోపికలందరూ చుట్టూ చేరిన తర్వాత నేను కృష్ణుడిని కాదని చెప్పడం, ఇలా అందరిని ఆట పట్టిస్తూ ఉంటే ఒకరోజు నారద మహర్షి వచ్చినప్పుడు కృష్ణుడు అనుకొని ప్రణామాలు చేసి ఆయన ఇది చేస్తుంటే అప్పుడు చెప్తాడు నేను కృష్ణుడిని కాదని. అరే మమ్మల్ని నువ్వు అవమానిస్తావు, కృష్ణుడు అనుకొని మేము ఎమోషన్గా ఇదయ్యాం కాబట్టి నీకు కుష్టి వ్యాధి వస్తుంది పో అని చెప్పిస్తాడు కృష్ణుడు పుత్రుడిని. అప్పుడు ఆ యొక్క కృష్ణుడి యొక్క పుత్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. నాకేంటో నా తండ్రి భగవంతుడు అని వెళ్ళి ఇలా సరదాగా చేస్తే నాకు పెట్టాడు, నాకు ఇలా వచ్చింది, నువ్వు ఇమ్మీడియట్లీ తగ్గించాను, భగవంతుడు కదా అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కర్మే అలా వెంటనే తగ్గించేటట్టయితే నేను అందరికీ తగ్గించాను. నువ్వు ఒక్కడివి కాదు పుత్రుడివి. ఈ జగత్తులో అంతా కూడా మనకేముంటుంది, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు. అది పార్వతీ పరమేశ్వరుడు అనుకోండి, విష్ణువు లక్ష్మీదేవి అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉన్నాడు. సో అది కుదరదు. నువ్వేం చేయి, సూర్య భగవాను ఆరాధించు, అప్పుడు నీకు ఈ చర్మ వ్యాధి పోతుంది. అప్పుడు అతను ఈ భూమి మీద ఉండే అనేకమైనటువంటి సూర్య ఆలయాలు ఆయన కట్టించింది. కట్టించి 7 సంవత్సరాలు సూర్యుడి యొక్క ఉపాసన చేయడం వల్ల ఆయనకి చర్మ వ్యాధి పోయింది. అంటే కర్మ సిద్ధాంతానికి, కర్మకి దేవతలు కూడా కట్టుబడి ఉంటారు. ఈ లెక్కన మనుషులు ఎంత మరి ఏమిటండి, మరి కర్మ అనుభవించేటప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాంగా అంటే నీకు తట్టుకునే శక్తిని ఇస్తాడు. కర్మనేం పూర్తిగా తొలగించడు.
తట్టుకునే శక్తిని కొంచెం ఇవ్వడం, దాన్ని సునాయాసంగా మీరు అనుభవించేలా చేయడం భగవంతుని పట్టుకున్నందుకు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు నేను బయటికి వెళ్ళగానే వర్షం పడింది, వర్షం ఎక్కడ ఆగదు. వర్షంలో తడవకుండా ఉండడానికి నాకు ఒక కారు ఆటోనో గొడుగో వస్తుంది, ఓకే గురుగారు. అంతకుమించి ఏం లేదు. వర్షం ఎక్కడ ఆగదు అంటే నీ కర్మ ఎక్కడ ఆగదు, కానీ నువ్వు తట్టుకునే శక్తిని, నీకు ఒక సేఫ్టీని భగవంతుడు నీకు అందిస్తాడు. కాబట్టి నువ్వు భగవంతుడిని పట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు గురుగారు, ఏదైనా జరిగినప్పుడు పోనీ చిన్న దెబ్బతో పోయింది, చిన్న దెబ్బతో ఎందుకు పోతుంది అంటే భగవంతుని పట్టుకున్నాడు, భగవంతుని ఆరాధిస్తే. ఇంకోటి ఏంటంటే మనందరము ఏంటి నాకు ఈ జన్మ ఇలా వచ్చింది, నాకు ఇట్లా అన్నదమ్ములు కొట్లాడతారేమిటి, ఇదేమికి కర్మ అనుకుంటాం కదా. వాళ్ళే కోరుకున్నారు నాకు ఈ జన్మ కావాలని. ప్రతి వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నేను ఇలాంటి ఫ్యామిలీలో పుట్టాలి, ఇట్లాంటి అన్నదమ్ములు ఉండాలి, పూర్వజన్మలో అన్నదమ్ములతో మళ్ళీ పుట్టి వాళ్ళకి నేను వాళ్ళ గ్రజ్జు తీర్చుకోవాలనుకుని పుడతాడు. అచ్చా, మీరు అంటుంటే ఒకటి గుర్తొస్తుంది గురుగారు, మామూలుగా మనకి ఏదైనా లేదు ఇతరులకు ఉన్నప్పుడు అబ్బా నెక్స్ట్ జన్మలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండి పుట్టాలి నాకు అని అనుకుంటాం కదా. ఆ ఫెసిలిటీస్ ఉంటాయి, మరి దానిలో మైనస్లు కూడా ఉంటాయి. మీకు అంతదాకా ఎందుకు పుడతారా లేదా అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు మహాభారతం ఐడియా ఉందా? ఉంది గురుగారు. అంబా క్యారెక్టర్ తెలుసా మీకు? అంబా తెలుసు గురుగారు. అంబా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతుంది. ఎవరి కోసం? భీష్ముడి కోసం. భీష్ముడిని తన వల్ల భీష్ముడు వధించాలి అనే ఉద్దేశంతో భీష్ముడు కూడా అదే సీక్రెట్ చెప్తాడు పాండవులు వచ్చి అడిగినప్పుడు, మీరు శిఖండిని ముందు పెట్టండి, నేను యుద్ధం చేయను, అప్పుడు నన్ను బాణాలు వేసేయండి అని చెప్తాడు. శిఖండి అవతారం ఎలా వచ్చింది? అంబే కదా. అంటే ఏమిటి, మనందరం కూడా అన్నదమ్ములతో గొడవలు వస్తున్నాయంటే పూర్వజన్మలో అన్నదమ్ములు కొట్లాడేటప్పుడు మీ పని చెప్తారా అని వాడు చచ్చిపోయే వరకు అదే ఉంటుంది. వాడు చచ్చిపోయి మళ్ళీ పడతాడు, ఈ అన్నదమ్ములతో కొట్లాడుతూ ఉంటాడు. నేను అందుకే ఏం చెప్తాను, ఏదో పూర్వజన్మలో వాసన ఉంటుంది, మీరు కొట్లాడకండి, మీరు అదే కసి పెట్టుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలి. ఓహో, ఇలా కూడా జరుగుతుంది. అయ్యో పూర్వజన్మల్లో సంతానాన్ని సరిగా చూసుకోలేదు, ఈ జన్మలో సంతానం కోసం ఇబ్బంది పడతాడు. పూర్వజన్మలో భార్యను సరిగా చూసుకోలేదు, ఈ జన్మలో చంద్రముఖి వస్తుంది. అంతే. ఓకే గురుగారు, కర్మ సిద్ధాంతాల గురించి వాటిని ఖచ్చితంగా నమ్మాలని ఈ వీడియో చూసిన తర్వాత మన ఆడియన్స్ అందరికీ అయితే ఖచ్చితంగా అది నమ్మాల్సిందే. వీటి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు.